హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్తిమీర పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ప్రిపేర్ విధానము చెబుతాను. సో చాలా బాగుంటుంది కొత్తిమీర పచ్చడి. ముందుగా కడిగి ఇలా కత్తిరి పెట్టి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్యాన్ పెట్టేసేసుకొని తరువాత ఆయిల్ వేసుకొని అందులో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర మొత్తం కూడా వేసి వేపుకోవాలి. ఇలా కొత్తిమీర వేపుకొని దగ్గరకు అయిన తర్వాత తీసుకోవాలండి. మగ్గిపోయింది కదా కొత్తిమీర, తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. టమాటాలు కట్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా మగ్గనిచ్చుకొని తీసేసుకోవాలండి. ఇవి కూడా మిక్సీ జార్లో వేయాలి. సో కొత్తిమీర వేపేటప్పుడు నూనె అనేది ఏంటంటే పీల్చేస్తుందండి. అందుకని కొంచెమైనా వేసుకొని కొత్తిమీర వేపుకోవచ్చు, లేకపోతే ఎక్కువగా వేసుకుని అయినా కొత్తిమీర. తరువాత ఇవి బాగా వేగిన తర్వాత పక్కా తీసేసి ఏం వేపుకోవాలో చూపిస్తానండి. ఇలాగా శనగపప్పు, కొంచెం సాయమినపప్పు వేసుకొని దోరగా వేపుకోవాలండి. వీటికి ఆయిల్ అవసరం లేదు, ఎందుకంటే టమాటాలలో కొత్తిమీరలో ఆయిల్ ఎక్కువగా వేసాం కదా, వీటికి ఆయిల్ అవసరం లేదు. దోరగా వేపుకొని నెక్స్ట్ చింతపండు కొంచెం అండి. సో తర్వాత వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ జీలకర్ర వేసుకోవచ్చండి. జీలకర్ర నేను లేదని వేయలేదు. సో తర్వాత ఎండుమిరపకాయలు వేపుకొని వేసుకోవాలి, లేదా పచ్చిమిర్చి అయినా వేసుకోవాలి. ఇవి ఎందుకు వేసుకోలేదో చెప్తానండి. నేను ఇందులోకి ఎండుకారం అయితే వేస్తున్నానండి. అంటే మనం మిర్చి అనేది కారం ఆడించుకుంటాం కదా, ఆ కారం అనమాట ఇది. ఈ కారం అనేది నేను ఇందులోకి యూజ్ చేశాను. ఇది ఎందుకు యూజ్ చేశాను అని అంటే, ఈ మిర్చి అనేది కారం లేదండి. అయితే పచ్చిమిర్చి కూడా లేవని నేను ఈరోజు వేయలేదండి. ఎండుమిర్చి వేద్దాం అనుకున్నాను. ఇవి కారం లేవు. కిందటి నెలలో తీసుకొచ్చినప్పుడు కూడా కారం లేవండి. ఈ నెలలో కూడా ఇన్ని ఎండుమిర్చి ఉన్న కారం లేవు, చప్పగా ఉన్నాయి. పొద్దున్న చట్నీ చేస్తే చప్పగా. ఎండుమిర్చి కూడా కారం లేవు, పచ్చిమిర్చి లేవు, కాబట్టి నేను కారం అనేది యూజ్ చేశానండి. సో ఎండుమిర్చి మనం తీసుకొచ్చేటప్పుడు కారం ఉన్నాయో లేవో అని అన్నది ఇక్కడ నుంచి చూసి తెచ్చుకుందాం అనుకుంటున్నాను నేను. సరిపడినంత కారం వేసేసుకొని కొత్తిమీర పచ్చడి రెడీ చేసుకుంటే బాగుంటుంది. పోపు వేసుకోవాలండి, పోపు వేసుకుంటే బాగుంటుంది. తాలింపు గింజలు అవి వేసుకుని కరివేపాకు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయొచ్చు ఫ్రెండ్స్. కొత్తిమీర పచ్చడి టమాటా ఇలాగా పోపు వేసుకోవాలండి. మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, కలోంజీ సీడ్స్ ఉపయోగించానండి నేను. జీలకర్ర, నల్ల జీలకర్ర లేదు కదా. సో ఇలాగ పోపు వేసుకోవాలి. పోపు వేసుకొని ఇందులో కొత్తిమీర పచ్చడి ఇందులో వేయాలి. వావ్, కొత్తిమీర టమాటా చట్నీ అయితే రెడీ అయిందండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది రైస్లో వేసుకొని తింటే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, గంట సింబల్ మీద క్లిక్ చేసి వీడియో షేర్ చేయొచ్చు ఫ్రెండ్స్. కొత్తిమీర టమాటా ఇలాగా రైస్లో కలుపుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. సో అసలు వావ్, టేస్ట్గా ఉంటుందన్నమాట కొత్తిమీర పచ్చడి. నెయ్యి కూడా వేసి, రైస్లోకే కాదండి కొత్తిమీర పచ్చడి, దోశల్లోకి కూడా బాగుంటుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర టమాటా పచ్చడి. ఓన్లీ కొత్తిమీర ఒకటి కూడా చేసుకోవచ్చండి. అందులో మినపప్పు, శనగపప్పు వేసుకొని చేసుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా టేస్టీ పచ్చడి, కొత్తిమీర పచ్చడి.